ఈరోజు నరేంద్ర మోడీ గారు వస్తున్నారు కదా, ఇక్కడ ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? ఇప్పుడే కంటే మేము చూడటం రావటం. మాది 3 కిలోమీటర్ల దూరం అండి మా ఊరు. నెక్కల్లో మాది 5 సంవత్సరాలు పోరాడి కూర్చొని మేము తిండి తిప్పలు లేకుండా పిల్లలు ఫీజులు కూడా కట్టుకోవడానికి మా కౌళ్ళు కూడా లేదండి. పొలాలంతా ఇచ్చేసినాక ఆ పని చేశాడు, మమ్మల్ని అన్యాయం చేశాడు. ఏమో ఈ మహానుభావు వచ్చాడు, బాగా చేస్తాడని సంతోషపడుతున్నాం. ఇప్పుడు మీరు భూములు ఇచ్చారు కదా, ఇప్పుడు మీకు ఎలా ఉండబోతుంది? మీరు భూములు ఇచ్చారు కదా ఇంతకు ముందు, ఇప్పుడు ఆ భూములకి రేట్లు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉండబోతుంది? అట్ట నిలబడి ఉండయ్యా, అప్పుడు మేము కత్తన అయ్యాం. అది సంతోషపడుతున్నాం, సంతోషంగానే ఉండాలి. ఈసారి అమరావతి రాజధాని పూర్తయిద్దని అనుకుంటున్నారా? అనుకుంటున్నామండి. దేవుడి దయ వల్ల ఎట్టుంటుందో, దేవుడి దయ వల్ల వాడు ఉండాలి కదా మనకి. వాడు చేసింది వెనక్కి 10 సంవత్సరాలు వెనక్కి పోయింది వాడు చేసింది. నేను వారి నుంచి వాడు అని అనాలని కూడా అనిపిస్తుంది. వాడిని అట్ట ముఖ్యమంత్రి అయిన కానీ ముఖ్యమంత్రిగా లేడు. ఎన్నడో ప్రజల దగ్గరకు వచ్చిన పాపానుభావుడు. తెరలు కట్టుకొని పట్టలు కట్టుకొని వచ్చేవాడు. మాకు కనపడతాడేమో అని పట్టలు కట్టుకొని తిరిగాడండి మా చుట్టూరుతా. అసలు ఏనాడన్నా ఇట్లా చేస్తున్నారు ఇట్లా ముఖ్యమంత్రి అని. చంద్రబాబు నాయుడు అంత ముందు వచ్చాడు, ఇప్పుడు వచ్చాడండి మా దగ్గరికి. మేము పోయేవాళ్ళమి, అందరికీ చెప్పేవాడు సమాధానం. మీరు ఏమన్నా అప్పుడు కూడా పోయాము మేము చంద్రబాబు నాయుడు దగ్గరికి. ఇట్లా చేస్తున్నాడంటే కానీ అమ్మా మీరేం దండకు పడవద్దులే, మీరు మంచి రోజులు వస్తాయి అని చెప్పాడు మాకు. రాష్ట్ర నలుమూలల నుండి మన రాష్ట్ర చంద్ర ముఖ్యమంత్రి గారు బాగా ఇక్కడ సదుపాయాలు కానీ, ఏ విధమైనటువంటి నీటి వనరులు కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ఇది కానీ రవాణా ఇది కానీ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు, అంతా బాగుంది. ప్రధానమంత్రి గారు వచ్చి మనకు అభివృద్ధి చేస్తారని మాకు నమ్మకం అయితే పరిపూర్ణంగా ఉంది. అభివృద్ధి కొరకు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇక్కడ రాజధానిలో ఉన్నటువంటి రైతులు చూస్తున్నారు. రాష్ట్రం యావత్తు కూడా నలుమూలల నుండి అదే ఆలోచన మీద వచ్చారు. దానికి మించి ఏం లేదు. దేవుడి దయ వల్ల అవుతుందని పూర్తిగా నమ్ముతున్నాను. పర్వాలేదండి, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇది వస్తే డెవలప్ అవుతుంది. ఇంకా వాళ్ళకి రావాల్సినటువంటి పిల్లలకి ఉద్యోగాలు కానీ, వాళ్ళకి రావాల్సిన ఆదాయం కానీ, భూములన్నీ వేరేగా పోయినాయి. దానికి కౌలు లేవు, ఏమీ లేవు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. అభివృద్ధి లేదు, అడవి అయిపోయింది మొత్తం. దేనికి పనికి రాకుండా పోయినాయి పంట పొలాలు. ఈ విధంగా తయారు చేశారు నమ్మకంగా. ఎందుకంటే అందరూ పెద్దవాళ్ళు, పెద్ద ఆలోచన పనులు. చిన్న వాళ్ళు కాదు కదా. చంద్రబాబు నాయుడు అయితేనేమి, మోడీ గారు అయితేనేమి, వీళ్ళిద్దరూ చాలా పెద్దోళ్ళు. దానికి తోడు యూత్ కూడా సహకరించింది. విద్యార్థులు, ఇలాంటి మేధావులు, చిన్నపిల్లలు అందరూ కూడా అవుతుందని దేవుడి దయ వల్ల మాకు నమ్మకం ఉంది. మరి పునరుద్యోగం వస్తుందని మా ఆశ ఎక్కువ. అమరావతిని మరి డెవలప్ చేశారని మా ఆశ ఎక్కువ ఉంది. ఇంతకు ముందు ఆయన ఒకసారి ఆల్రెడీ శంకుస్థాపన చేసినారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాక మళ్ళీ మన రాజధాని మార్చేశారు. మరి ఇప్పుడు ఎలా ఉండబోతున్నారు? మరి జగన్మోహన్ రెడ్డి ఇది శ్మశానం అన్నాడు. ఇప్పుడు మరి చంద్రబాబు అదే చేసి చూపిస్తారని మన చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ గారు ఇద్దరు కలిసి కట్టుగా పని చేస్తారని మా ఆశ ఎక్కువ. రాజధాని ఏర్పడైతే అంటే చదువుకున్న వాళ్ళకి కానీ, ఉద్యోగాల కోసం రైతులు కానీ ఎలా ఉండబోతుంది? బాగుంటుంది మేడం. ఇక్కడ బాగుంటుంది. ఉద్యోగస్తులకి, చదువుకునే పిల్లలకి అన్నీ వస్తాయి కదా. రాజధాని అయితే మనకి పెట్టుబడులు ఇక్కడ వస్తాయి. మన పిల్లలకి భవిష్యత్తు బాగుంటుందని మా ఆశ మేడం. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో రాజధాని పూర్తయిద్దని అనుకుంటున్నారా? 5 ఏళ్ళలో రైత ఇంకా కష్టం అవుతుంది మేడం. ఇంకొకసారి టన్నర్ అయితే అయిపోతుందని మా ఆశ. అంటే ఈసారి జగన్ వస్తే రాజధాని మారే అవకాశం ఇంకేం మార్చే పరిస్థితి లేదు. అంటే ఆయన వస్తారు అనుకుంటున్నారా? ఇంకా రాడు. ఆయన వచ్చి జైలుకి పోతాడు అనేది మా ఆశ. ఎలా ఉన్నాయి అన్న ఏర్పాట్లు అంతా ఎట్లా ఉన్నాయి? బాగుందమ్మా, బాగా సక్సెస్ చేసినాడు. సూపర్గా ఉన్నాయి. జగన్ ఉన్నప్పుడు మొత్తం రిసెట్లు మలిసిపించాడు. ఇక్కడ చంద్రబాబు వచ్చినా బాగా క్లీన్ చేసి అభివృద్ధి చేస్తున్నాడు. ఆ మోడీ కూడా వస్తున్నాడు, అభివృద్ధి చేయడానికి వస్తున్నాడు. ఇప్పుడు డబ్బులు ఇస్తాడు. ఎక్కువ ఇస్తున్నాడు. మోడీ ఎక్కువ ఇస్తారు ఈసారి. ఎందుకంటే మోడీకి కూడా ఇప్పుడు చంద్రబాబు బాగా అండ ఉన్నాడు కాబట్టి బాగా ఎక్కువ ఇస్తాడు. ఇబ్బంది ఏం లేదు. రాజధాని పూర్తి చేస్తాడు. ఆయన ఇల్లే శ్మశానం. ఇదేనా శ్మశానం అయితే చేస్తాడు. ఏం రావడం ఇంకా ఆయన వచ్చే ఛాన్స్ లేదేమో. ఈరోజు మన గౌరవ
భారతదేశ ప్రధానమంత్రి గారు ఈరోజు అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. దాన్ని ఉద్దేశించి మాకు మా జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మాది అరకు నియోజకవర్గం ఉక్కుంపేట మండలం నుంచి చేస్తున్నాను. నా పేరు సోమేలి లక్ష్మయ్య, ఉక్కుంపేట మండల యూనిట్ ఇన్ఛార్జిని. మోడీ గారు వస్తారు కదా, ఎలా ఉండబోతుంది ఇక్కడ? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇక్కడ మరి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పుడే మరి ఇక్కడ రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేయిస్తున్నారు.